నమస్కారం అండి. నమస్తే అండి. ఏం పేరండి? నా పేరు రాయి నరేష్ అండి. ఇక ఈ ప్రాంతం ఎక్కడొస్తది? కేసుపల్లి అండి. కేసుపల్లి. ఏనుకూరు ఏనుకూరు మండలం కేసుపల్లి గ్రామం. ఓకే. ఉమ్మడి ఖమ్మం జిల్లాగా? ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఓకే. ఈ మిర్చి తోట అసలు మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎట్లా మెయింటైన్ చేశారు ఇది? ఈ రెడ్ కింగ్ అని కొత్త వెరైటీ ఒకటి వేసినండి. దీని మట్టుకే బాగుంది. హైబ్రిడ్ విత్తనాలు వేసారు? హైబ్రిడ్ విత్తనాలు వేసినాం. దీని మట్టుకే బాగుంది. 1 ఎకరం మందం వేసినాం. శ్రీనివాస ఏజెన్సీలు తీసుకొచ్చి ఏనుకూరులో తీసుకొచ్చి వేసినాం. సూపర్గా ఉంది. మిర్చి పట్టు కాపు కానీ మొత్తం మిర్చి ఎన్ని ఎకరాలు వేసారు మీరు? 4 ఎకరాలు వేసినండి. 4 ఎకరాలు. ఇప్పుడు 1 ఎకరంలో మాత్రం రెడ్ కింగ్ వేసారు. రెడ్ కింగ్ వేసారు. ఓకే. వాటికి వీటికి మధ్య వ్యత్యాసం ఏంటి? నల్లిని కొద్దిగా తట్టుకుంటుంది. కాపు కూడా కొద్దిగా చిక్కడి కాపు. ఎకరానికి 30 క్వింటాలు వచ్చింది అనుకుంటున్నా. ఎకరానికి 30 క్వింటాలు. ఏ తాళ్ళు ఏర్పడటం కానీ మచ్చలు కానీ? మచ్చలు గిచ్చలు ఏం లేవండి. బాగుందండి క్వాలిటీ. నల్లి ఏమన్నా ప్రభావం ఉందా? నల్లి కూడా అంతగానో లేదండి. పక్కన వేరే విత్తనాలు వేసినలే కానీ వాటికి చాలా కొద్దిగా డిఫరెన్సే ఉంది. ఓకే. మొక్క నాటడం దగ్గర నుంచి ఎట్లా మెయింటైన్ చేశారు దీన్ని? మెయింటైన్ అంటే ఇంకా దానాలని దీన్ని కూడా మెయింటైన్ చేసిన. ప్రత్యేకంగా దీని మట్టికి సపరేట్గా ఏం మెయింటైన్ చేయం కదా. 4 ఎకరాల తోటలకే దీన్ని కూడా మెయింటైన్ చేసినాం. కాకపోతే ఏ మందు కొట్టినా కానీ మంచిగా తీసుకుంది. మంచిగా తీసుకుంది. అన్నిటికీ తట్టుకుంది. ఫస్ట్ కాపు బాగానే పడదండి. ఒక కోత కోసినాం. 10 క్వింటాలు కాయ వెళ్ళింది. ఇవాళ మార్చి 8వ తారీఖు. ఈ టైంలో ఇంత గ్రోతింగ్ ఉందంటే మీరే చూడండి, మీకే అర్థమైద్ది. ఈ టైం వరకు కూడా నల్లి కానీ ఏమి అటాక్ లేదు అసలు. పోతుంది. మందులు బంద్ చేసి కూడా 20 రోజులు అవుతుందండి. 20 రోజులు అసలు మందు కొట్టడానికి సందే లేదు. 20 రోజులు దగ్గర నెల కావస్తుంది మందు బంద్ చేసి కూడా. మీరు అసలు కనీసం లోపలికి వెళ్ళనీకే సందు లేదు. తోట మొత్తం కూడా ఆ చివర అన్ని మూలలో కూడా ఇట్లా ఉంది. అన్ని మూలలు ఇంతే ఉంది. కాకపోతే నేను ఒక తప్పు చేసినండి. ఇది కొద్దిగా చిన్న వచ్చి పెట్టిన. కొద్దిగా పెద్ద వచ్చి పెడితే పోయేది. ఓకే. అంటే పెద్ద వచ్చి పెడితే ఇంకా చెట్టు కొంచెం గుమ్మటంగా కాసేది. కొద్దిగా ఒత్తైంది తోట. ఓకే. ఈసారి ఎట్లా పెడదాం అనుకుంటున్నారు? ఈసారి 40 అంగళాలు వేసుకోవాలండి. ఇది మామూలుగా 35 నుంచి 40 మధ్యలో వేసుకోవాలి. అట్లయితే కొద్దిగా సెట్ అయిద్దాం అనుకుంటున్నాం. నా అభిప్రాయం అది. ఓకే. ఈ చెట్టు కూడా బ్రాంచుల నుంచి ఏది మన ఫస్ట్ ఎన్ని బ్రాంచుల నుంచి కాసింది అది ప్రతి మొక్క కూడా? బ్రాంచులు అంటే మామూలుగా చిన్నప్పుడు ఒక కాపు పడదండి. కాపు పడ్డాక మళ్ళీ ఇంకా అసలు గ్రోతింగ్ తగ్గల. ఫస్ట్ నుంచి కూడా గ్రోతింగ్ తగ్గల. బ్రాంచులు దగ్గర కనుపులు. మొత్తం కూడా మీ పొలం మొత్తం కూడా ఇట్లానే ఉందన్న? పొలం మొత్తం ఎట్లేదండి. అవి వేరే వెరైటీలు కొద్దిగా ఇంత హైట్లు అంటే వేరే వేసిన దగ్గర పోయింది. కాదు ఈ వెరైటీ మాత్రం మంచిగా ఉంది. దీని మట్టుకే కొద్దిగా మంచిగా ఉంది. ఒకసారి మొదటిసారి వచ్చినప్పుడు 10 క్వింటాలు వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు ఎంత వెళ్ళింది అనుకుంటున్నారు మీరు? వస్తే అర్థమవుతుంది. వస్తే ఇంకా ఒకసారి సుమారు ఒక 20 క్వింటాలు వచ్చింది అనుకోండి. దీన్ని బట్టి మళ్ళీ వస్తే దాదాపు 30 పైన వచ్చింది. 30 పైన వచ్చింది మొత్తం మీద. ఇప్పుడు కాయలు కూడా ఇప్పుడు వాటికి వీటికి తేడాలు గమనించారు? అంటే ఇప్పుడు ఈ కాయలు కూడా నిండుగా ఉన్నాయి. చివరి వరకు కూడా ఇదే గింజలు ఉన్నాయి కదా? గింజలు ఉన్నాయి. సుమారు ఒక అంటే నేను మొత్తం కలిపి పోసిన కండి. అంత అబ్జర్వేషన్ చేయాలి. మామూలుగా వేరే వెరైటీలు ఈ వెరైటీ కలిపి పోసిన అంత కాకపోతే చెట్టుకి అయితే సైజ్ బాగుంది కాయది. దానికి దీనికి గింజలు కూడా నిండుకుండేసరికి బరువు వచ్చే అవకాశం ఉంది. ఓకే అన్న. ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఒకవేళ ఈ వెరైటీ వేయాలి అనుకునే వారికి మీరు భరోసా ఇస్తారా? తప్పకుండా వేసుకోవచ్చు అండి. తప్పకుండా వేసుకోవచ్చు. ఈ వెరైటీ ఒకసారి వేసిన వాళ్ళు వదిలిపెట్టరు. ఈ వెరైటీ అయితే ఒకసారి వేస్తే వదిలిపెట్టరు. నమ్మకంగా చెప్తారు మీరు? నమ్మకంగా చెప్తున్నా. ఒకసారి వేస్తే వదిలిపెట్టరు. ఓకే. ఏం విత్తనం అండి ఇది? ఇది రెడ్ కింగ్ అండి. రెడ్ కింగ్ డెక్కన్ సీడ్స్ వాళ్ళది రెడ్ కింగ్ అండి. రెడ్ కింగ్ వేసుకోవచ్చు. 100% భరోసా ఇస్తారు మీరు. ఓకే అండి.